జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ కోడిబాయల చమ్మది కోడి పుంజుబాయల చమ్మది న్యూస్ వచ్చింది యా స్వామి ఒక ఉండది సూపర్గా ఉండదు ఎవరి గురించి తెలిసిన రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారి గురించి రాజ్యమాత మహాతల్లి అబ్బా దేవత ఆవిడ గురించే న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకండి ఓకేనా ఈ సోనియా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు మన మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారి సతీమణి సరే మన దేశంది కాకపోయినప్పటికీ కూడా సరే ఈయన రాజీవ్ గాంధీ అయితే మన దేశానికి సంబంధించిన ఆయన పెళ్లి చేసుకునింది కాబట్టి ఈవిడ కూడా భారతీయ పౌరురాలే అనుకోవచ్చు కానీ అదేందో వీళ్లకు సోనియా గాంధీ గారికి వాళ్ళ పుత్రత్వమైనటువంటి రాహుల్ గాంధీకు సరే వేరే దేశ పౌరసత్వాలు కూడా ఉన్నాయి ఈ సంపదనంతా కూడా ఆడికంతా ఎగదోలుతారు అని అంటూ ఉంటారు సరే అవన్నీ మీరు కూడా ఇనే ఉంటారులే కానీ సరేలే మ్యాటర్కి వద్దాం 2004 నుంచి 2014 వరకు అప్రజాస్వామికంగా మన భారతదేశాన్ని పరోక్షంగా పరిపాలించేటువంటి కాంగ్రెస్ నాయకురాలు అర్థమవుతుందా అంటే ఈవిడ ప్రధానమంత్రి కాకపోయినా కూడా మన దేశాన్ని అయితే పరిపాలించింది అది కూడా చెప్తా మీకు అందరికీ తెలుసు కానీ చెప్తాలే నేను నిజానికి 2004 నుంచి 2014 వరకు మౌన ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ అన్ని నిర్ణయాలు తీసుకోవడం మంత్రి పదవులు కట్టబెట్టడం ప్రభుత్వ వ్యవహారాలలో నేరుగా తలదూర్చడం పరిపాలన విషయంలో జోక్యం చేసుకోవడం ఒక్క సోనియా గాంధీకే చెల్లింది నాకు తెలిసయ్యా వెనక కూర్చొని ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఇంతవరకు ఈ మాదిరిగా అయితే లేరు సరే అంతకుముందు ఆయన చీచి నెహ్రూ కావచ్చు అదే చాచన నెహ్రూ కావచ్చు మళ్ళీ వచ్చేసి ఇందిరాగాంధీ కావచ్చు ఎవరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ వాళ్ళ సత్యమణి ఆవిడ కావచ్చు తర్వాత వచ్చేసి వాళ్ళ పుత్రత్వమైనటువంటి రాజీవ్ గాంధీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఓళ్ళు పరిపాలించారు కానీ అంటే ప్రధానమంత్రి పదవిలో ఆ సీట్లో కూర్చోకుండానే ఒక మరబొమ్మ లాంటి ఒక ప్రధానిని అక్కడ కూర్చోబెట్టి వెనక చేరుకొని పక్కన చేరుకొని పరిపాలించింది మాత్రం ఈవిడే అంతేకాకుండా ఈ సోనియా గాంధీకు నేరుగా మన దేశ వ్యతిరేకమైనటువంటి జార్జ్ సోరెస్ ఫౌండేషన్తో సంబంధాలు ఉన్నట్టు ఇప్పుడు ఆ వార్తలు అయితే బయటకు వచ్చినాయి ఈ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకు వెనక నుంచి ఈ జార్జ్ సోరెస్ ఫండింగ్ చేస్తున్నాడన్న నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బీజేపీ నాయకులు అయితే వెలుగులేకైతే తీసుకొస్తున్నారు ప్రస్తుతం పార్లమెంట్లో శీతాకాలపు సమావేశాలు జరుగుతుండే సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే నిజానికి ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరిగినప్పటికీ ఆ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం ఉంటానది ఎందుకో తెలిసిన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అబద్ధపు స్టోరీను అంటే ఒక అబద్ధపు వార్తను తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీను ఇరకాటంలో పెట్టేది ఇప్పుడు జరుగుతున్న శీతాకాలపు సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆదాని ఇష్యూని తీసుకొచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నించింది తెలుసు కదా మీకు అందరికి కూడా అంటే దేశంలో ఇంకే సమస్య లేనట్టు ప్రజలు ఇంకే సమస్యలు ఎదుర్కోనట్టు అంటే వీళ్ళ ఉద్దేశం అయితే అదే కదా అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలకు ఇంకే సమస్యలు కూడా లేవు అంతా కూడా సవ్యంగా జరుగుతుంది అభివృద్ధి కూడా సమపాలలో అందరికీ అందుతుంది దేశం ఆర్థికంగాను రక్షణ పరంగాను వాయు వేగంతో దూసుకొని పోతుందనే కదా వీళ్ళ అర్థము కాబట్టి మరే ఇష్యూని కూడా తెర మీదకి తీసుకురాకుండా మరే దాని గురించి చర్చించకుండా కేవలం ఆదాని ఇష్యూని పట్టుకొని వీళ్ళు ఉయ్యాలుగుతారు ఉయ్యాలమ్మ ఉయ్యాల జంపాల అని అర్థమైంది మీక ఆదానీకు నరేంద్ర మోడీకు నేరుగా సంబంధాలు ఉన్నాయని భారతదేశ సంపదను మోడీ ప్రభుత్వం ఆదానీకు దోచిపెడుతుందని అందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తుందని దేశంలోని అన్ని ప్రాజెక్టులను కూడా నరేంద్ర మోడీ ఆదానికే కట్టబెడుతున్నాడని చెప్పేసి ఒక ఫేక్ ప్రాపగాండానైతే ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఇక ఈ ఫేక్ ప్రాపగాండాను ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ శీతాకాలపు సమావేశాలకు తీసుకొచ్చి మొదటి 4 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు మాత్రం జరగనీయకుండా కాంగ్రెస్ పార్టీ అయితే అడ్డుకునింది
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ నానా యాగితో బీజేపీకి అయితే తత్వం బోధపడిపోయింది. ఊరే వీళ్ళు ఇంకా సభలు అయితే జరిగనిచ్చేటట్లేరే, వీళ్ళంతా కూడా కుక్కతా కొంకరన్నట్టు వీళ్ళ బుద్ధి మళ్ళా చూపిస్తారనేది వీళ్ళకి విషయం అయితే అర్థమైపోయింది బీజేపీ ఎంపీలకు. ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఫేక్ స్టోరీలనే పార్లమెంట్లో తీసుకొస్తుంది, కానీ తాము అసలు నిజాలను కూడా ఈ పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నామనే ఆలోచన బీజేపీ నాయకులకి అయితే కలిగింది. పనిలే స్వామి, సంతోషము, ఇన్ని రోజులకైనా మీకు ఆలోచన వచ్చిందిలే, ఇన్ని రోజులకైనా ఆలోచన వచ్చింది, సంతోషం, ఇన్ని రోజులకి వెళ్ళినాయి బలుపులా, సరేలే అంతే. ఇక గత 3 రోజుల నుంచి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎంపీలు రెచ్చిపోవడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీను పాపం పసిపిల్లోడని కూడా చూడకుండా ఈ రాహుల్ గాంధీని కూడా ఉతికి ఆరేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నిన్న రాజ్యసభలో సోనియా గాంధీకి కూడా బీజేపీ ఎంపీలు అయితే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చుక్కలు చూపించారంటే మాల్ కూడా కాదు. జార్జ్ సోరోస్ ఫౌండేషన్కు సోనియా గాంధీకి ఉన్నటువంటి సంబంధాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాజ్యసభలో బీజేపీ ఎంపీలు మాట్లాడుతా జార్జ్ సోరోస్ ఒక ఆతంకవాది, అంటే తీవ్రవాది, ఒక అరాచకవాది, ఎలాగైనా భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక సైతాన్, అంటే ఒక దెయ్యం, ఒక రాక్షసుడు, ఒక నీచుడు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు చేసినటువంటి నరరూప రాక్షసుడు, భారతదేశ ఎదుగుదలను ఆపే ప్రయత్నం చేస్తున్నటువంటి నీచుడు. కానీ అలాంటి జార్జ్ సోరోస్ ఫౌండేషన్కు సోనియా గాంధీకు నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? సోనియా గాంధీకు. అది ఎలాగయ్యా అంటే చెప్తా, మీకు అర్థమయ్యేటట్టే చెప్తా, నేను ఏదంటే అది మాట్లాడనులే. సోనియా గాంధీకు ఫోరం ఆఫ్ ద డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పెసిఫిక్ ఫౌండేషన్కు నేరుగా సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీ ఈ ఫోరం ఆఫ్ ద డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ ఫౌండేషన్కు కో ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. చూడండి, అర్థం అవుతుంది మీకు మ్యాటరా, చూడండి అది కథ. కానీ ఈ ఫోరం ఆఫ్ ద డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ ఫౌండేషన్కు జార్జ్ సోరోస్కు నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఈ ఫౌండేషన్కు ఈ జార్జ్ సోరోసే ఫండింగ్ చేస్తున్నాడు. అంటే జార్జ్ సోరోస్ ఫండింగ్ చేస్తున్నటువంటి ఒక ఫౌండేషన్లో సోనియా గాంధీ కో చైర్మన్గా పనిచేస్తుంది. అంటే సోనియా గాంధీకు, కాంగ్రెస్ పార్టీకు ఈ జార్జ్ సోరోస్ ఫండింగ్ చేస్తున్నాడని ఇక్కడే కన్ఫామ్ అయిపోయింది. అందుకే మేము చెబుతున్నాం, జార్జ్ సోరోస్కు కాంగ్రెస్ పార్టీ ఒక టూల్ కిట్ లాగా పనిచేస్తుంది. ఈ దేశాన్ని, మన భారతదేశాన్ని అస్థిరపరచడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి సోనియా గాంధీకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్కు ఉన్న సంబంధాలపైన తక్షణమే రాజ్యసభలో చర్చించాల్సిందేనని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే పట్టుబట్టారు. సూపర్. అన్ని విషయాల కంటే ముందు సోనియా గాంధీ విషయాన్నే చర్చించాల్సిందేనని చెప్పేసి బీజేపీ నాయకులు బలంగా వాదించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యసభలో తమ నాయకురాలిని, ఎవరిని, ఆ రాజమాతను ఎంత వెనకేసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా బీజేపీ ఎంపీలు మాత్రం వెనక్కి తగ్గల. జార్జ్ సోరోస్ అంశాన్ని చర్చించాల్సిందేనని చెప్పేసి బీజేపీ ఎంపీలు అయితే భీష్మించి కూర్చున్నారు. ఇక రాజ్యసభలో ఈ బీజేపీ ఎంపీలకు, కాంగ్రెస్ ఎంపీలకు మధ్య మాటల యుద్ధం అయితే సాగింది. ఇక చేసేది లేక రాజ్యసభనైతే నిన్న స్పీకర్ అయితే వాయిదేశారు. రాజ్యసభ వాయిదా పడినప్పటికీ బీజేపీ ఎంపీలు మాత్రం మొట్టమొదటిసారి సోనియా గాంధీ, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ ఎంపీలకు ఏమిలా చుక్కలు ఎటుటాయి చూపించారు. పగలు పార్లమెంట్లో కూర్చోబెట్టి తాము తిరగబడితే ఏ విధంగా ఉంటుందో చేసి చూపించారు బీజేపీ ఎంపీలు. అది అట్లుండాలా, ఈ దేశం కోసం అట్లుండాలా. మీరు రాజ్యసభకు పోయింది, లోక్సభకు పోయింది, ఆడ కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉండేదానికి కాదు, లేకపోతే చెవులు మిఠాయించుకొని వినేదానికి కాదు. వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలకు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలా. వాళ్ళు చేసే తప్పులు నడి బజార్లోకి గెలిచినట్టు రాజ్యసభలోను, లోక్సభలోను దేశమంతా, ప్రపంచమంతా చూసేటట్టు వాళ్ళ తప్పులను నిలదీయాల్సిన అవసరం ప్రతి ఒక్క ఎంపీ మీద బాధ్యత అయితే ఉండాలి. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి మీరే. సరే, మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మిత్రులారా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్.